హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎంపికైతే శాలరీ ఎంత ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటితో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చూసి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ చేరే విధంగా తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాలేదా, వెంటనే జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. మరి తాజా నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు అనేవి 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ కోర్సు పూర్తి చేసి ఉండి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. డిఎంఎల్టీ, బిఎస్సి ఎంఎల్టీ 2 కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నట్లయితే మ్యాక్సిమం పర్సంటేజ్ ఎందులో ఉంటే దానినే కన్సిడర్ చేస్తారు. 32,670 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ఉద్యోగాలను ఎంపిక అయితే చేస్తుంది. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు తమ యొక్క దరఖాస్తులను నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 4 వరకు ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్నవారు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు వివరాలు కూడా మీకైతే నేను చెప్తాను. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తమ యొక్క అప్లికేషన్కు నోటిఫికేషన్లో అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకి ఓసీ అభ్యర్థులైతే 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డీడీ రూపంలో డిఎంహెచ్ఓ నెల్లూరు అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఏదైనా నేషనల్ బ్యాంకులో డీడీ తీసి అప్లికేషన్కి జతపరచాలి. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. జూలై 1, 2024 నాటికి ఈ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు వారి సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాల వరకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. మరి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక అయితే చేస్తారు. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత, ఆసక్తి ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.